వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ వాడివేడిగా నడుస్తోంది. గతానికి భిన్నంగా తొలి రోజు నుంచే విపక్షం అధికార పక్షంతో తాడో పేడో తేల్చుకోవాలనే వ్యూహంతో రావడంతో మొదటే రచ్చ మొదలైంది. నవరనే పుస్తకం, ట్రేడ్ డీల్, ఎప్స్టీన్ ఫైల్స్ తో విపక్షం పైచేయి సాధించే ప్రయత్నం గట్టిగా చేసింది. దీనికి తోడు పీఎం సీట్ దగ్గర మహిళా ఎంపీల నిరసన, లోక్సభ స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీస్తో అధికార పక్షం వర్సెస్ విపక్షం ఫైట్ పీక్స్ కు చేరుకుంది. ఎవరూ తగ్గడం లేదు, ఎవరూ సైలెన్స్ కు సిద్ధంగా లేరు. నువ్వొక్కటంటే నేను రెండంట అని రెచ్చిపోతున్నారు. పార్లమెంట్లో చర్చ కంటే రచ్చ ఎక్కువగా జరుగుతోంది. సభాధ్యక్ష స్థానంలోకి ఎవరొచ్చినా సభ నడపడానికి ప్రయత్నం చేయడంతోనే సరిపోతోంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదాలు తప్పటం లేదు. ఒకవైపు ట్రేడ్ డీల్స్, మరోవైపు దేశ భద్రత గురించిన సందేహాల మధ్య పార్లమెంటు బడ్జెట్ సెషన్ వాడివేడిగా మొదలైంది. రోజురోజుకి ఆ వేడి మరింత పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. అటు విపక్షం, ఇటు అధికార పక్షం రెండు వైపులా సవాళ్లు, ప్రతిసవాళ్లు వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. మునుపటి సెషన్స్లోనూ విపక్షం గొడవ చేయటం, తర్వాత వాకౌట్ చేయటం మామూలే. కానీ ఈసారి బడ్జెట్ సెషన్లో విపక్షం కేవలం వాకౌట్కే పరిమితం కాదలుచుకోలేదు. ఒకవేళ వాకౌట్ చేసినా ఆలోపే రచ్చరచ్చ చేసి కానీ వెళ్లటం లేదు. చివరకు 8 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటుపడ్డా కూడా ప్రతిపక్షం తగ్గటం లేదు. పైగా మరింతగా రెచ్చిపోయి అధికార పక్షాన్ని ఇరుకున పెడుతోంది. ఈసారి ఫ్లోర్ కోఆర్డినేషన్లోనూ గతంతో పోలిస్తే విపక్షాలు కాస్త మెరుగయ్యాయి. అటు అధికార పక్షం కూడా ఊహించని ప్రతిఘటన చూసి మొదట కాస్త షాకైనా తర్వాత తేరుకుంది. రాహుల్ లేవనెత్తిన ప్రతి అంశానికి కౌంటర్ ఇస్తూ ఎక్కడికక్కడ విపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది. చివరకు విపక్ష మహిళా ఎంపీలు ప్రధాని సీటు దగ్గరకు దూసుకురావటం, అక్కడే నిరసన తెలపడంతో అధికార పక్షం కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. ప్రధాని ప్రసంగించకుండా నినాదాలు చేయటం, ఆయనను అడ్డుకోవటం లాంటివి సాధారణమే. కానీ ఈసారి అసలు పీఎం సభకు రాలేని పరిస్థితిని కల్పించడమేంటని విపక్షంపై ఫైర్ అయింది. ప్రధానిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం తనకు ఉందని స్పీకర్ ప్రకటించడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. ఓ దశలో తమ మహిళా ఎంపీలు విపక్ష ఎంపీలతో తారసిల్లే ప్రయత్నం చేసినా పార్లమెంటు మర్యాదను కాపాడాలనే ఉద్దేశంతో తామే అడ్డుకున్నామని, లేదంటే ఖచ్చితంగా దేశ ప్రజలు పార్లమెంటులో బాహాబాహీ చూసేవారని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడు ఏ కీలక అంశంపై చర్చ జరపాలన్నా, లేవనెత్తాలన్నా సంఖ్యాబలం పేరు చెప్పి విపక్షం ముందే సైలెంట్ అయ్యేది. కానీ ఈసారి మాత్రం విపక్షం సంఖ్యాబలం అనే ఆలోచన పూర్తిగా పక్కన పెట్టేసినట్టుంది. అధికార పక్షంతో ధీటుగా పోరాడటం కాదు, డామినేట్ చేయాలన్న ఆలోచనతో కనిపించింది. విపక్షం దూకుడును మొదట జాగ్రత్తగా గమనించిన అధికార పక్షం తర్వాత పార్లమెంటరీ సంప్రదాయాల్ని మంటగలుపుతున్నారంటూ రెచ్చిపోయింది. విపక్షానికి ఏం కావాలో వారికే క్లారిటీ లేదని ఎదురుదాడికి దిగింది. దబాయించి, బెదిరించి, రగడ సృష్టించి తమకు తోచినట్టుగా పార్లమెంటు నడపాలి అనటం కుదరదని కేంద్రం విపక్షానికి గట్టిగా సమాధానమిచ్చింది. మొత్తం మీద పార్లమెంటులో చాలా కాలం తర్వాత మంచి ఫైట్ కనిపించింది. మొదటి రోజు నుంచే ఉత్కంఠకు దారితీసిన పరిణామాలు, వివాదాస్పద అంశాలు, రెచ్చగొట్టే ప్రకటనలతో సభ హోరెత్తింది. నరవణే పుస్తకం తెచ్చిన రాహుల్ అందుకు సంబంధించి ఓ మ్యాగజైన్ కథనాన్ని ప్రస్తావించారు. దీంతో అసలింకా పబ్లిష్ కాని పుస్తకంలోని అంశాలు ఎలా చెబుతారంటూ అధికార పక్షం రాహుల్ ప్రసంగానికి అడ్డు తగిలింది. స్పీకర్ కూడా ఇదే అబ్జెక్షన్తో ఆయన మైక్ కట్ చేశారు. అక్కడ మొదలైన రగడ ప్రతిరోజు కొనసాగుతూనే ఉంది. దీనికి కౌంటర్గా పుస్తకం రిటైల్గా అందుబాటులో ఉందని రాహుల్ తేల్చేశారు. దీంతో పుస్తకం పబ్లిషర్, రచయిత ఇద్దరూ రంగంలోకి దిగి వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. ఏతావాత వారం రోజుల పాటు నరవణే పుస్తకం పార్లమెంటును కుదిపేసింది. Story started a few days ago when the issue of that book came, the Naravane book. And the government didn't want me to discuss that at all. And so they stalled the house. They didn't let me speak. That happened 3 or 4 times. In that they said that I cannot. First they said that I cannot quote a book. Then I said I'm not quoting a book. I'm quoting a magazine. Then they said you cannot quote. ఇక్కడ పుస్తకం, దాని పబ్లిషింగ్ కంటే అత్యంత సున్నితమైన దేశ భద్రత గురించిన సమాచారం దేశ ప్రజలకు తెలియాలని రాహుల్ పదే పదే కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రాహుల్కు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినా ఆయన మళ్లీ పుస్తకం ప్రస్తావన తేవటంతో మరోసారి మైక్ కట్ అయింది. రాహుల్ ఏ అంశంపై మాట్లాడే అవకాశం వచ్చినా దాన్ని చివరకు పుస్తకం దగ్గరికే తెస్తున్నారని, అందుకే స్పీకర్ అవకాశం ఇవ్వటం లేదని అధికార పక్షం తమ వైఖరి సమర్థించుకుంది.
అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరికి తావులేదని తమ గొంతు నొక్కుతున్నారని విపక్షం మండిపడింది. నరవణే పుస్తకం గురించిన రచ్చ సద్దుమణక్క ముందే యుఎస్ ట్రేడ్ డీల్ తెరపైకొచ్చింది. డీల్పై కావాల్సినంత గందరగోళం ఉండటాన్ని విపక్షం అడ్వాంటేజ్ తీసుకుంది. మోడీ దేశాన్ని అమెరికా కమ్మేశారంటూ రాహుల్ ఫైర్ అయ్యారు. We are heading into turbulent times and the nation has been sold. The nation has been sold out. Its data has been sold. Its farmers have been sold. Already you have said. I think so. Can I conclude? Sir, Conclude. Sir, its farmers have been sold. In a turbulent world, all its software engineers have been sold out. Its small and medium businesses have been sold out. And most importantly, our forces and our energy security has been sold out. తన వాదనకు మద్దతుగా డేటా బ్యాంక్, ఎప్స్టీన్ ఫైల్స్ను ప్రస్తావించారు. మోడీ స్థానంలో మరే ప్రధాని ఉన్నా ఈ డీల్ కుదిరేది కాదని కూడా రాహుల్ వ్యాఖ్యానించడంతో కొత్త రచ్చరేగింది. రాహుల్ పదే పదే అసత్యాలు చెబుతున్నారని అధికారపక్షం కౌంటర్ ఇచ్చింది. But when you are leveling serious charges without any reason, without any backing of substance, without any proof, you are just making any wild allegation. I'll give you a reason. That will diminish your own I'll give you position. a reason. I'll give you you a are reason. leader of the opposition. Okay. Please make substantive point. Yes, We I are will. here to listen to your suggestion. I will. If you give good suggestion, we will listen. Yeah, I will. We are Now here let to me listen, speak. but don't make wild allegation. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తావనపై సీరియస్ అయిన అధికారపక్షం రాహుల్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకపోతే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఎదుర్కోవాల్సిందేనని అధికారపక్షం వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం సభాపతిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పరిస్థితుల్లో సభను నడపటం సవాలుగా మారింది. ఒకవైపు సభ సజావుగా నడపటం, మరోవైపు పార్లమెంటరీ సంప్రదాయాల్ని కాపాడాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో స్పీకర్ ఇరుక్కుపోయారు. ప్రధాన ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఆయన మైక్ కట్ చేయాల్సి రావటం చాలా ఇబ్బందికరంగా మారింది. సభలో ప్రధాని తర్వాత విపక్ష నేతకే ప్రాధాన్యత ఇవ్వాలనే వాదన విపక్షం తీసుకొచ్చింది. ఈ వాదనను స్పీకర్ పూర్తిగా తోసిపుచ్చే పరిస్థితి లేకపోయినా సరైన ప్రామాణికత లేని విషయాల గురించి సభలో ప్రస్తావించటాన్ని అనుమతించలేమని విపక్షానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు విపక్ష నేతలతో తన ఛాంబర్లో విడిగా మాట్లాడారు. తర్వాత అధికారపక్షంతో మాట్లాడి సభ సజావుగా జరిపే ప్రయత్నం చేశారు. కానీ అన్ని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. సభ మొదలు కాగానే విపక్షం మాట్లాడే అవకాశం కోసం గొడవ చేయటం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించటం, చివరకు సభ వాయిదా పడటం నిత్యకృత్యంగా మారింది. నిజానికి అధికార పక్షానికి కూడా సభ వాయిదా పడటమే కావాలని ఓ దశలో విపక్షం విరుచుకుపడింది. తాము సభా కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలనుకుంటున్నా అధికారపక్షం మాత్రం ఏదో సాకుతో సభ వాయిదాకే మొగ్గు చూపుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బడ్జెట్ సెషన్లో రోజులు గడుస్తున్న కొద్దీ రెండు వైపులా పట్టుదలలు మరింత పెరిగాయి. అంశాలు మారుతున్నా, సభాధ్యక్ష స్థానంలో కూర్చునే వ్యక్తులు మారుతున్నా, సభ జరిగే తీరులో మాత్రం ఏ మార్పు రావటం లేదు. బడ్జెట్ సెషన్ తీరు చూస్తుంటే పేరుకి ఎక్కువ రోజులు సమావేశాలు జరిగినట్టు కనిపించినా చివరకు పెద్దగా పని జరగదేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. బడ్జెట్ సెషన్లో విపక్షం అనూహ్యంగా చెలరేగింది. తొలి రోజే నవరణే పుస్తకం తెచ్చిన రాహుల్ అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గకుండా ట్రేడ్ డీల్, ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తెచ్చి గట్టిగా టార్గెట్ చేశారు. ఈసారి గతానికి భిన్నంగా మిగతా విపక్షాలతో సమన్వయం విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షం ప్లాన్ ప్రకారం వ్యవహరించింది. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఇప్పటిదాకా పార్లమెంటులో విపక్షం అధికార పక్షాన్ని సరైన స్థాయిలో ఇరుకున పెట్టలేదనే అభిప్రాయం బలంగా ఉంది. 2024కి ముందు లోక్సభలో ప్రతిపక్షం నామమాత్రమైనా, మొన్నటి ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరిగినా పోరాట స్థాయి మాత్రం పెరగలేదనే విమర్శ అలాగే ఉంది. ఏళ్ల తరబడి విమర్శల్ని భరిస్తూ వచ్చిన విపక్షాలు ఒక్కసారిగా జూలు విదిల్చాయి. అధికార పక్షానికి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తొలి రోజు నుంచే ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్తో వచ్చాయి. అధికార పక్షం ఎన్ని వ్యూహాలు రచించినా అంతిమంగా తమదే పైచేయి అనిపించుకోవాలనే పట్టుదలతో విపక్షం గట్టి ప్రయత్నాలు చేసింది. ఎప్పుడు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడమే విపక్షం లక్ష్యమైనా ఈసారి కాస్త భిన్నమైన కార్యాచరణ తీసుకోవటం కొన్నిసార్లు అధికార పక్షం కూడా కాస్త ఆలోచించేలా చేసింది. ఈసారి విపక్షం ఓ పద్ధతి ప్రకారం వ్యవహరించింది. రాహుల్ను ముందు పెట్టి కథ నడిపించటానికి ఎక్కడా మొహమాట పడలేదు. గతంలో మాదిరిగా కాంగ్రెస్తో ప్రతిదానికి పోటీపడే అపరిపక్వ పనుల జోలికి పోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ను మిగతా విపక్షాలు గౌరవించటం ఖచ్చితంగా కొత్త పరిణామమే.
దీనికి తోడు మిగతా విపక్ష నేతలు కూడా రాహుల్కు ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను డిమాండ్ చేయటం కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టినట్టయిందనే అభిప్రాయాలు లేకపోలేదు. అదే సమయంలో అధికార పక్షం కూడా విపక్షానికి ఎక్కడికక్కడ బ్రేకులేసే ప్రయత్నం గట్టిగానే చేసింది. విపక్షాలన్నీ కలిసి రాహుల్ను ముందు పెడుతున్నాయని గ్రహించిన అధికార పక్షం రాహుల్ ప్రస్తావించిన అంశాలలో లూజ్ ఎండ్స్ ఉన్నాయంటూ కౌంటర్ షురూ చేసింది. రాహుల్ చెప్పే ప్రతి అంశానికి సరైన సాక్ష్యం చూపించాల్సిందేనని డిమాండ్ చేసింది. ఏదో గాల్లో విమర్శలు చేయకుండా సూటిగా సరైన ఆధారాలతో ప్రతిపక్ష నేత మాట్లాడాలని అధికార పక్షం రివర్సులో విపక్షాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ని మాట్లాడనివ్వాలని విపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో అధికార పక్షం కూడా ప్రధాన ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో లెక్చర్లివ్వటం మొదలుపెట్టింది. నరవణే పుస్తకం విషయంలో కేంద్రం వాస్తవాలకు భయపడుతోందని రాహుల్ ఆరోపించటం విపక్షాలకు గట్టి ఆయుధమిచ్చినట్టయింది. మొదట్లో ఈ విషయాన్ని అసలు అధికారికం కాని సమాచారంగా లైట్ తీసుకున్న అధికార పక్షం తర్వాత దేశ భద్రత అంశం తెరపైకి రావడంతో అలర్ట్ అయింది. అత్యంత సున్నితమైన విషయాలపై బాధ్యతగా వ్యవహరించాలని కౌంటర్ ఇవ్వటానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ట్రేడ్ డీల్, ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలోనూ ప్రామాణికత అస్త్రాన్నే ప్రయోగించింది. రాహుల్ ఏం చెప్పినా మొదట దానికి బాధ్యత వహించాలని కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది. గతంలో సర్ విషయంలో ఈసీ రాహుల్ని అఫిడవిట్ అడిగింది. ఇప్పుడు పార్లమెంటులో అఫిడవిట్ అడక్కపోయినా ఖచ్చితంగా తాను మాట్లాడే అంశాలు సరైనవేనని రాహుల్ బాధ్యత తీసుకోవాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. సభలో రచ్చ వాదోపవాదాలని పక్కన పెడితే ఉన్నట్టుండి కొందరు మహిళా ఎంపీలు విపక్ష స్థానాల దగ్గర నుంచి ప్రధాని స్థానం దగ్గరకు దూసుకొచ్చారు. అక్కడే చాలాసేపు ఉండి నినాదాలతో హోరెత్తించారు. వారలా వస్తారని ఊహించని అధికార పక్షం మొదట ఎలా రియాక్ట్ కావాలో తెలియని స్థితిలోకి వెళ్లినా తర్వాత వెంటనే తేరుకుని వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించింది. తర్వాత సభాపతి కూడా కలుగజేసుకోవడంతో కొంతసేపటికి విపక్ష మహిళా ఎంపీలు శాంతించారు. కానీ సభలో జరిగిన ఈ అనూహ్య పరిణామమే కీలక మలుపులకు కారణమైంది అనటంలో సందేహం లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొనాల్సిన మోడీ సభకు రాలేదు. దీంతో ఆయన భయపడ్డారంటూ విపక్షం పొలిటికల్ టీజింగ్ మొదలుపెట్టింది. కానీ పీఎంను తానే రావద్దన్నానని ప్రకటన విడుదల చేసిన స్పీకర్ దీనికి అవాంఛిత పరిణామాల భయమే కారణమన్నారు. పార్లమెంటు గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కానీ అప్పటికీ విపక్షం శాంతించలేదు. పైగా ప్రధాని స్పీకర్ వెనక దాక్కుంటున్నారని కొత్త దాడి మొదలుపెట్టింది. దీంతో సహనం నశించిన అధికార పక్షం అసలు విపక్షం ఉద్దేశమేంటి, పార్లమెంటులో ఏం చేద్దామనుకుంటోంది అనే ప్రశ్నలతో నిలువరించే ప్రయత్నం చేసింది. మొత్తం మీద విభిన్న వైఖరి, అనూహ్య ఎత్తుగడలతో పార్లమెంటులో పైచేయి సాధించాల్సిందేనని విపక్షం డిసైడ్ అయింది. ఇకపై జరిగే సెషన్లో సేమ్ సీన్ రిపీట్ అవుతుందనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చేసింది. తమపై ఇక పాత అస్త్రాలు పనిచేయబోవని తేల్చేసింది. తాడోపేడో తేల్చుకోవటానికి సిద్ధపడే వచ్చిన ప్రతిపక్షం అధికార పక్షానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించాల్సిందేనని కంకణం కట్టుకుంది. ఏదో సభ అంటే నల్లేరుపై నడకే అనుకునే ధోరణి ఇక కుదిరే పని కాదని తేల్చేసింది. ఎవరేమనుకున్నా ఇన్నాళ్ల నుంచి అధికార పక్షం వ్యవహరించిన తీరుకు ఇప్పుడు అంతకు అంతా బదులు తీర్చుకోకుండా వదలబోమని చెబుతోంది. సంఖ్యాబలం లేకున్నా ఆశ్చర్యపరిచే వ్యూహాలతో జరపాల్సిన పనులు కొన్ని ఉన్నాయని ప్రతిపక్షం కూడా అర్థం చేసుకుంది. దీంతో తమపై విమర్శలు చేసినా పర్లేదు కానీ తాము ప్రస్తావించిన అంశాలపై సూటిగా సమాధానం చెప్పలేని స్థితిలోకి అధికార పక్షం వెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అందుకోసమే ఉద్దేశపూర్వకంగా దాల్ మే కుచ్ కాలా హై అన్న అంశాలనే ప్రస్తావిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగని 12 ఏళ్లుగా పార్లమెంటులో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన అధికార పక్షాన్ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే విపక్షాల మారిన వైఖరిని అర్థం చేసుకున్న అధికార పక్షం ధీటైన వ్యూహరచనలో పడింది. మిగతా సెషన్ విపక్షానికి ఇప్పటిలా ఉండదని, వారి పప్పులు ఉడికేది లేదని అధికార పక్షం కూడా సంకేతాలు పంపుతోంది. దీంతో రాబోయే రోజుల్లో పార్లమెంటులో యుద్ధం మరింతగా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి విపక్షం అధికార పక్షానికి గట్టి సవాల్ విసిరింది. అయితే బలం లేదని తెలిసి విఫలయత్నం చేస్తున్నారని అధికార పక్షం కౌంటర్ ఇచ్చింది. పనిలో పనిగా అసత్యారోపణలు చేస్తున్నారన్న నెపంతో రాహుల్పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి కేంద్రం సిద్ధమైంది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న సంకుల సమరం చివరకు లోక్సభ స్పీకర్పై అవిశ్వాసానికి దారితీసింది. స్పీకర్పై వ్యక్తిగత గౌరవం ఉందంటూనే తప్పనిసరి అవిశ్వాసం పెడుతున్నామని ఏకంగా 118 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. అటు అధికార పక్షం కూడా స్పీకర్పై అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి చేసింది. ఇక్కడ స్పీకర్పై అవిశ్వాసం పెట్టినంత మాత్రాన ఆయనను తొలగించేంత బలం విపక్షానికి ఎలాగూ లేదు. అసలు స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు ఏ స్పీకర్పైనా పెట్టిన అవిశ్వాసం నెగ్గలేదు. ఈ సంగతి విపక్షానికి తెలుసు.
కానీ తమ నిరసనను గట్టిగా తెలియచెప్పటమే అవిశ్వాసం లక్ష్యమని తెగేసి చెబుతోంది. అటు అధికార పక్షం కూడా ఇదో చేవలేని ప్రయత్నం మాత్రమేనని తీసిపారేస్తోంది. Proposal is not to move the no conference motion. It is all because of the compulsory situation created by Speaker. There is no other alternative to the opposition parties except moving no conference motion. Last week, total week, you know, when Rahul Gandhi wanted as a LOP leader to speak, he is not allowed. ఇక్కడ అవిశ్వాసం నెగ్గిందా లేదా అనేదానికంటే అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే పరిస్థితులు చరిత్రలో రికార్డవుతాయి. అప్పుడు రాహుల్కు అవకాశం ఇవ్వకపోవటం, ప్రధానికి సభలో హాని జరుగుతుంది అనే ఆరోపణల డొల్లతనం బట్టబయలవుతుందని విపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నోసార్లు పార్లమెంటు డెడ్లాక్ను సహనంతో సంయమనంతో పరిష్కరించిన స్పీకర్ ఈసారి మాత్రం అధికారపక్షం సైడ్ తీసుకున్నారని విపక్షం గట్టిగా ఆరోపిస్తోంది. ఒకవైపు స్పీకర్పై ఇంత బలమైన ఆరోపణలు చేస్తున్నా తమకు పార్లమెంటరీ సాంప్రదాయాలు పాటించడం తెలుసని విపక్షం నిరూపించింది. సాంప్రదాయాలను గౌరవిస్తూ స్పీకర్పై అవిశ్వాసం నోటీసుపై ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ సంతకం చేయలేదు. తద్వారా పార్లమెంటరీ సంప్రదాయాల గురించిన అధికారపక్షం లెక్చర్కు గట్టి కౌంటర్ పడింది అనేది ప్రతిపక్షం భావన. అధికారపక్షం విపక్షంపై ఆధిపత్యం నిరూపించుకోవాలనుకుంటోంది. విపక్షం తీవ్రంగా ప్రతిఘటించి తమదే పైచేయని చాటుకోవాలనుకుంటోంది. ఈ రెండు పక్షాలను పరిమితుల్లో ఉంచాల్సిన బాధ్యత ఖచ్చితంగా స్పీకర్దే. కానీ అన్నిసార్లు స్పీకర్ చేతుల్లో పరిస్థితులు నియంత్రణలో ఉంటాయనే గ్యారంటీ ఏం లేదు. అయినా సరే సభ సజావుగా నడపాల్సిన అంతిమ బాధ్యత సభాపతిదే. అలాగే పార్లమెంటరీ అత్యున్నత సంప్రదాయాల్ని కాచుకోవాల్సింది కూడా ఆయనే. ఇక్కడ విపక్షం స్పీకర్ను గట్టిగా టార్గెట్ చేస్తూ అవిశ్వాసం ఇచ్చిన తరుణంలో తాను సభాపతి స్థానంలో కూర్చోబోనని స్పీకర్ చెప్పేశారు. అవిశ్వాసంపై ఏదో ఒకటి తేలేదాకా స్పీకర్ సభకు దూరంగా ఉండటం కూడా సంప్రదాయమే. ఇక్కడ స్పీకర్ ద్వారా అధికారపక్షం తమను నియంత్రిస్తోందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ వ్యూహానికి కౌంటర్గా స్పీకర్ మెడ మీద తుపాకీ పెట్టి అధికారపక్షాన్ని కాల్చాలనే వ్యూహరచన చేసింది. అవిశ్వాసంపై చర్చకు తేదీ కూడా ఖరారైన తరుణంలో ఆ రోజు అధికారపక్షం నిర్వాకాల్ని కడిగేస్తామని విపక్షం గట్టిగా చెబుతోంది. ఆ రోజే విపక్షం వాదనలో డొల్లతనం కూడా బట్టబయలు చేస్తామని అధికారపక్షం అంతే గట్టిగా కౌంటర్ ఇస్తోంది. దీంతో అవిశ్వాసంపై కూడా జరిగేది చర్చ కాదు, రచ్చే అని ముందే తేలిపోయింది. ఎలాగూ తమకు బలం లేదని తెలిసిన విపక్షం సభలో అలజడి సృష్టిస్తోందని అధికారపక్షం ముందరి కాళ్లకు బంధాలు వేస్తోంది. పార్లమెంటు విలువల గురించి తమకు తెలుసని విపక్షం సమాధానమిస్తోంది. నిజానికి స్పీకర్ది సభలో సంధానకర్త పాత్ర మాత్రమే. ఈ సంగతి ఇరుపక్షాలకు తెలుసు. అధికారపక్షం ఎంత ఒత్తిడి చేసినా, విపక్షం ఎంత టార్గెట్ చేసినా కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సిందే. మరీ గీత దాటేస్తే బహిరంగంగా దొంగ దొరికిపోతారు. అందుకే పరోక్షంగా అధికారపక్షానికి స్పీకర్ సహకరిస్తున్నారని విపక్షం ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగా స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అధికారపక్షం కితాబిచ్చింది. ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా తమ వాదనలో పసలేక మధ్యలో స్పీకర్ మీద పడుతున్నారని విపక్షాన్ని టార్గెట్ చేస్తోంది. అవిశ్వాసం విషయంలో అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలు పక్కన పెడితే ఇది ఆరోగ్యకర సంప్రదాయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా స్పీకర్ స్థానంపై రాజకీయ ఒత్తిళ్లు బాగా పెంచితే రేపు ఎవరు సభాపతి స్థానంలో కూర్చున్నా ఇక్కట్లు తప్పవని గుర్తు చేస్తున్నారు పార్లమెంటరీ వ్యవహారాల నిపుణులు. తాడోపేడో తేల్చుకోవాల్సిన రెండు పక్షాలు బలవంతంగా స్పీకర్ను తమ యుద్ధంలోకి లాగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ స్పీకర్ స్థానానికి ఇవ్వాల్సిన గౌరవం, స్పీకర్ బాధ్యతలు, స్పీకర్ వ్యవహరించాల్సిన వైఖరి, గతంలో స్పీకర్లుగా వ్యవహరించిన నేతలు నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాలపై మరోసారి చర్చ జరగటం ఖాయమే. ఈ చర్చతో స్పీకర్పై రెండు వైపులా ఒత్తిడి తగ్గే సూచనలు లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. అటు స్పీకర్ కూడా అవిశ్వాసానికి దారితీసిన పరిస్థితుల్ని పునఃసమీక్షించుకునే అవకాశం చిక్కుతుంది. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా జాగ్రత్త పడొచ్చు. పనిలో పనిగా పార్లమెంటు డెడ్లాక్ను పరిష్కరించడానికి కొత్త ఆలోచనలతో ముందుకు రావచ్చు. ఇప్పటివరకు సౌమ్యంగా చెప్పి చూసిన స్పీకర్ ఇకపై కాస్త కఠిన వైఖరి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగూ మెతక వైఖరితో పని కాలేదు కాబట్టి కాస్త కఠినంగానే వ్యవహరించాలని ఫిక్స్ అయితే అప్పుడైనా రెండు పక్షాలు దారికొస్తాయేమో చూడాలి. లేకపోతే ఉభయతారకంగా కొన్ని అంశాలలో అధికార పక్షం, కొన్ని అంశాలలో ప్రతిపక్షం డిమాండ్లకు ఆమోదం తెలిపితే ఫలితం ఉంటుందేమో తేలాల్సి ఉంది.